నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం చంద్రయాన్ 3 విజయం అందరి సమిష్టి కృషి సహకారంతో సాధ్యమైందన్న ప్రధానమంత్రి భవిష్యత్తులో భారత్ అంతరిక్ష రంగం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్న నరేంద్ర మోదీ భారత సామర్థ్యానికి G20 సదస్సు సాక్ష్యంగా నిలవబోతుందన్న ప్రధాని వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని వెల్లడి హర్ ఘర్ తిరంగాతో చేనేతలు మహిళలు కోట్లాది రూపాయలు ఆదాయాన్ని ఆర్జించారన్న ప్రధాని తెలుగు వారసత్వాన్ని దేశం మొత్తం పొందేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్న మోదీ రైతుల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం నాంచివేత ధోరణిలో ఉందన్న కేంద్ర హోంశాఖ మంత్రి ఖమ్మంలో రైతు గోసా బీజేపీ భరోసా సభలో ప్రసంగించిన అమిత్ షా రేపు చిత్తూరు జిల్లా నగరిలో విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు అధికారులు వార్తల్లోని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలు ప్రస్తావించారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో రెట్టింపు పండుగ వాతావరణం నెలకొందన్నారు. నవభారత స్ఫూర్తికి మిషన్ చంద్రయాన్ చిహ్నంగా మారిందన్నారు. చంద్రయాన్ 3 విజయవంతంలో మహిళల పాత్రను ప్రధాని ప్రశంసించారు. వచ్చే నెల జరగనున్న G20 దేశాల సదస్సుకు భారత్ సన్నద్ధమైన అంశాలను ప్రధాని వివరించారు. ఈ సదస్సులో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధాని కొనియాడారు. G20 సమావేశాలు వివిధ దేశాల ప్రతినిధులను అంతలా ఆకట్టుకున్నాయో అలాగే వోకల్ ఫర్ లోకల్ను ఎంతగానో ప్రాధాన్యత ఉందో వివరించారు. క్రీడాకారులు సాధించిన విజయాలను వెల్లడించిన ప్రధాని హర్ ఘర్ తిరంగా అభియాన్తో ప్రతి ఒక్కరిలో దేశభక్తి వెల్లువెత్తిన అంశాలు ప్రస్తుతం కొనసాగుతున్న నా మట్టి నా దేశం విశేషాలు తెలుగు భాషా ప్రాధాన్యతను ప్రధాని వివరించారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలు ప్రస్తావించారు. ఈ శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉందని, ఈ నెలలో జరిగే వేడుకలకు చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం రెట్టింపు పండుగ వాతావరణాన్ని పెంచిందన్నారు. భారత్ చేసిన చంద్రయాన్ 3 ప్రయోగంతో సంకల్ప సూర్యుడు చంద్రుడిపై కూడా ఉదయిస్తాడని ఆగస్టు 23వ తేదీన వెల్లడైందన్నారు. నవభారత స్ఫూర్తికి మిషన్ చంద్రయాన్ చిహ్నంగా మారిందన్నారు. ఈ ప్రయోగం విజయవంతంలో మహిళల పాత్రను ప్రధాని ప్రశంసించారు. మహిళా శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రయాన్ 3 అన్నారు. మిషన్ చంద్రయాన్లో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. వేరువేరు విభాగాల్లో ప్రాజెక్టు డైరెక్టర్, మేనేజర్లుగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. భారతదేశ మహిళలు అంతరిక్షాన్ని కూడా సవాలు చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. చంద్రయాన్ 3 విజయంలో శాస్త్రవేత్తలతో పాటు ఇతర రంగాల వారు కూడా కీలక పాత్ర పోషించారని, అందరి సహకారంతో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. అందరి సమిష్టి కృషి సహకారంతో విజయం సాధ్యమైందని, ఇదే చంద్రయాన్ 3 విజయానికి గొప్ప బలమన్నారు. పలు దేశాలు సాంకేతికంగా సహకరించాయని, భవిష్యత్తులో భారత అంతరిక్ష రంగం మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. मेरे प्यारे परिवारजन, नमस्कार। मन की बात के अगस्त एपिसोड में आपका एक बार फिर बहुत बहुत स्वागत है। मुझे याद नहीं पड़ता कि कभी ऐसा हुआ हो कि सावन के महीने में दो बार मन की बात का कार्यक्रम हुआ, लेकिन इस बार ऐसा ही हो रहा है। सावन यानी महाशिव का महीना, उत्सव और उल्लास का महीना। चंद्रयान की सफलता ने उत्सव के इस माहौल को कई गुना बढ़ा दिया है। चंद्रयान को चंद्रमा पर पहुंचे 3 दिन से ज्यादा का समय हो रहा है। ये सफलता इतनी बड़ी है कि इसकी जितनी चर्चा की जाए वो कम है। भारत का मिशन चंद्रयान नारी शक्ति का भी जीवंत उदाहरण है। इस पूरे मिशन में अनेकों विमेन साइंटिस्ट और इंजीनियर्स सीधे तौर पर जुड़ी रही है। వచ్చే సెప్టెంబర్ భారతదేశ సామర్థ్యానికి సాక్ష్యంగా నిలవబోతోందని పేర్కొన్నారు.
వచ్చే నెలలో జరిగే G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 40 దేశాల అధినేతలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా రాజధాని ఢిల్లీకి వస్తున్నాయని పేర్కొన్నారు. అత్యధిక మంది పాల్గొంటున్న G20 శిఖరాగ్ర దేశాల సదస్సు చరిత్రలోనే ఇది తొలిసారన్నారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణంలో భారత్ ఆహ్వానం మేరకు ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో చేరిందని తెలిపారు. బాలీలో G20 అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి భారతీయులలో గర్వాన్ని నింపే అనేక కార్యక్రమాలు జరిగాయన్నారు. ఢిల్లీలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి దేశంలోని వివిధ నగరాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 60 నగరాల్లో దాదాపు 200 సమావేశాలు జరిగాయన్నారు. G20 ప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలికారు అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని, శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారని, భారత్లో ఉన్న అవకాశాలను కూడా వారు గ్రహించారు అన్నారు. सितंबर का महीना भारत के सामर्थ्य का साक्षी बनने जा रहा है। अगले महीने होने जा रही G20 लीडर समिट के लिए भारत पूरी तरह से तैयार है। इस आयोजन में भाग लेने के लिए 40 देशों के राष्ट्राध्यक्ष और अनेक ग्लोबल ऑर्गेनाइजेशंस राजधानी दिल्ली आ रहे हैं। G20 समिट के इतिहास में ये अब तक की सबसे बड़ी भागीदारी होगी। अपनी प्रेसिडेंसी के दौरान भारत ने G20 को और ज्यादा इंक्लूसिव फोरम बनाया है। भारत के निमंत्रण पर ही अफ्रीकन यूनियन भी G20 से जुड़ी और अफ्रीका के लोगों की आवाज दुनिया के इस अहम प्लेटफॉर्म तक पहुंची। साथियों, पिछले साल बाली में भारत को G20 की अध्यक्षता मिलने के बाद से अब तक इतना कुछ हुआ है जो हमें गर्व से भर देता है। दिल्ली में बड़े बड़े कार्यक्रमों की परंपरा से हटकर हम इसे देश के अलग अलग शहरों में ले गए। देश के 60 शहरों में इससे जुड़ी करीब करीब 200 बैठकों का आयोजन किया गया। G20 डेलीगेट्स जहां भी गए वहां लोगों ने गर्मजोशी से उनका स्वागत किया। ये डेलीगेट्स हमारे देश की डायवर्सिटी देखकर, हमारी वाइब्रेंट डेमोक्रेसी देखकर बहुत ही प्रभावित हुए। उन्हें ये भी एहसास हुआ कि भारत में कितनी सारी संभावनाएं हैं। साथियों, G20 की हमारी प्रेसिडेंसी पीपल्स प्रेसिडेंसी है, जिसमें जन भागीदारी की भावना सबसे आगे है। G20 అధ్యక్ష స్థానం ప్రజల అధ్యక్ష స్థానమేనన్న ప్రధాని ప్రజల భాగస్వామ్య స్ఫూర్తి అన్నిటికంటే ముఖ్యమైందన్నారు. విద్యావేత్తలు, పౌర సమాజానికి చెందినవారు, యువత, మహిళలు, చట్టసభల సభ్యులు, పారిశ్రామికవేత్తలు తదితరులు ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న G20 కార్యక్రమాల్లో 1.5 మందికి పైగా ప్రజలు భాగస్వాములయ్యారన్నారు. అంతేకాక ప్రపంచ రికార్డులను సైతం సృష్టించినట్లు చెప్పారు. వారణాసిలో జరిగిన G20 క్విజ్లో 800 పాఠశాలలకు చెందిన 1,25,000 మంది విద్యార్థులు పాల్గొనడం ప్రపంచ రికార్డు సాధించడమే అన్నారు. అలాగే 450 మంది లంబాడీ కళాకారులు దాదాపు 1800 ప్రత్యేక ప్యాచ్లతో అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి రికార్డు నెలకొల్పారన్నారు. సూరత్లో చీరల వాగ్దాన్లో 15 రాష్ట్రాల నుంచి 15,000 మంది మహిళలు పాల్గొన్నారన్నారు. ఇది స్థానిక పరిశ్రమలకు ఊతమివ్వడంతో పాటు వోకల్ ఫర్ లోకల్ స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించిందన్నారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి చేరేందుకు మార్గం సుగమమైందన్నారు. శ్రీనగర్లో జరిగిన G20 అనంతరం కశ్మీర్కు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. క్రీడారంగంలో యువత నిరంతరం కొత్త విజయాలు అందుకుంటోందన్నారు. చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించిందన్నారు. భారత క్రీడాకారులు 26 పతకాలు సాధిస్తే 11 బంగారు పతకాలున్నాయన్నారు. 1959 నుంచి కేవలం 18 మాత్రమే సాధించగలిగామని, కానీ ఈసారి మన క్రీడాకారులు 26 పతకాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రధాని ప్రశంసించడంతో పాటు కొందరు యువ క్రీడాకారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సమయంలో క్రీడాకారులు ఎలా స్ఫూర్తి పొందారో, వారు ఎదుర్కొన్న సాధక బాధకాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. आज खेलकूद एक ऐसा क्षेत्र है जहां हमारे युवा निरंतर नई सफलताएं हासिल कर रहे हैं। मैं आज मन की बात में एक ऐसे टूर्नामेंट की बात करूंगा जहां हाल ही में हमारे खिलाड़ियों ने देश का परचम लहराया है। कुछ ही दिनों पहले चीन में
वर्ल्ड यूनिवर्सिटी गेम्स हुए थे। इन खेलों में इस बार भारत की बेस्ट एवर परफॉर्मेंस रही है। हमारे खिलाड़ियों ने कुल 26 पदक जीते, जिनमें से 11 गोल्ड मेडल थे। आपको ये जानकर अच्छा लगेगा कि 1959 से लेकर अब तक जितने वर्ल्ड यूनिवर्सिटी गेम्स हुए हैं, उनमें जीते सभी मेडल्स को जोड़ दें तो भी ये संख्या 18 तक ही पहुंचती है। इतने दशकों में सिर्फ 18, जबकि इस बार हमारे खिलाड़ियों ने 26 మెడల్ జీత్ लिए। ఈసారి ఆగస్టు 15న దేశం సబ్కా ప్రయాస్ సామర్థ్యాన్ని చూపించిందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరి కృషి వల్లే హర్ ఘర్ తిరంగా అభియాన్ హర్ మన్ తిరంగా అభియాన్గా అయిందన్నారు. ఈ ప్రచారంలో అనేక రికార్డులు నమోదయ్యాయన్నారు. దేశ ప్రజలు కోట్లలో త్రివర్ణ పతాకాలు కొనుగోలు చేశారన్నారు. 1,50,000 పోస్టాఫీసుల ద్వారా 1,50,00,000 త్రివర్ణ పతాకాలు విక్రయం జరిగిందన్నారు. దీనివల్ల కార్మికులు, చేనేత కార్మికులు, మహిళలకు కూడా వందల కోట్ల రూపాయల ఆదాయం లభించిందని చెప్పారు. ఈసారి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగి దేశ ప్రజలు చరిత్ర సృష్టించారన్నారు. గత ఏడాది 5 కోట్ల మంది త్రివర్ణ పతాకాలతో సెల్ఫీలు అప్లోడ్ చేస్తే ఈసారి ఆ సంఖ్య 10 కోట్లు దాటిందన్నారు. इस बार 15 अगस्त के दौरान देश ने सबका प्रयास का सामर्थ्य देखा। सभी देशवासियों के प्रयास ने हर घर तिरंगा अभियान को वास्तव में हर मन तिरंगा अभियान बना दिया। इस अभियान के दौरान कई रिकॉर्ड भी बने। देशवासियों ने करोड़ों की संख्या में तिरंगे खरीदे। 1.5 लाख पोस्ट ऑफिसेस के जरिए करीब 1.5 करोड़ तिरंगे बेचे गए। इससे हमारे कामगारों की, बुनकरों की और खासकर महिलाओं की सैकड़ों करोड़ रुपए का आय भी हुई है। तिरंगे के साथ सेल्फी पोस्ट करने में भी इस बार देशवासियों ने नया रिकॉर्ड बना दिया। पिछले साल 15 अगस्त तक करीब 5 करोड़ देशवासियों ने तिरंगे के साथ सेल्फी पोस्ट की थी। इस साल ये संख्या 10 करोड़ को भी पार कर गई। ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని చాటి చెప్పే నా మట్టి నా దేశం కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి గ్రామం, ప్రతి ఇంటి నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దేశ పవిత్ర మట్టి వేల అమృత కలశాలలో నిక్షిప్తమవుతోందన్నారు. అక్టోబర్ నెలాఖరులో అమృత కలశ యాత్ర దేశ రాజధానికి చేరుకుంటుందని, ఈ మట్టితో ఢిల్లీలో అమృత వాటికను నిర్మిస్తామని చెప్పారు. ప్రపంచ సంస్కృతి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని దేశానికి సంబంధించిన ప్రాచీన జ్ఞానాన్ని వేల సంవత్సరాలుగా సంస్కృత భాషలో భద్రపరిచారని చెప్పారు. యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రం వంటి విషయాలపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు మరింత సంస్కృతం నేర్చుకుంటున్నారన్నారు. మన సంస్కృతితో అనుసంధానమయ్యేందుకు శక్తివంతమైన మాధ్యమం మాతృభాష అన్న ప్రధాని, మాతృభాషతో అనుసంధానమైనప్పుడు సహజంగానే మన సంస్కృతితో ముడిపడి ఉంటామన్నారు. దేశానికి మరో మాతృభాష ప్రకాశవంతమైన తెలుగు అన్న ప్రధాని ఈ నెల 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషా సాహిత్యంలో, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగి ఉన్నాయన్నారు. ఈ తెలుగు వారసత్వాన్ని దేశం మొత్తం పొందేలా అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. अक्सर आपने एक बात जरूर अनुभव की होगी, जड़ों से जुड़ने की, हमारी संस्कृति से जुड़ने की, हमारी परंपरा का बहुत बड़ा सशक्त माध्यम होती है हमारी मातृभाषा। जब हम अपनी मातृभाषा से जुड़ते हैं तो हम सहज रूप से अपनी संस्कृति से जुड़ जाते हैं, अपने संस्कारों से जुड़ जाते हैं, अपनी परंपरा से जुड़ जाते हैं, अपने चीर पुरातन भव्य वैभव से जुड़ जाते हैं। ऐसे ही भारत की एक और मातृभाषा है गौरवशाली तेलुगु भाषा। 29 अगस्त तेलुगु दिवस मनाया जाएगा। अंदरिकी तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु। आप सभी को तेलुगु दिवस की बहुत बहुत बधाई। तेलुगु भाषा के साहित्य और विरासत में भारतीय संस्कृति के कई अनमोल रत्न छिपे हैं। तेलुगु की इस विरासत का लाभ पूरे देश को मिले, इसके लिए कई प्रयास भी किए जा रहे हैं।
అవకాశం ఉన్నప్పుడల్లా మన దేశ సౌందర్యాన్ని వైవిధ్యాన్ని చూసేందుకు వెళ్లాలని ప్రధాని మరోమారు కోరారు. గుజరాత్ బనాస్ డైరీ పర్యావరణ పరిరక్షణ దిశగా ముందుకు సాగుతున్న విషయాన్ని, అక్కడ రైతులకు ఆదాయం పెరుగుతున్న తీరును, అలాగే కేరళ, రాజస్థాన్లలో డైరీలు సాధించిన ప్రగతిని ప్రధాని వివరించారు. రానున్న రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ఈ వేడుకల సమయంలో స్థానిక ఉత్పత్తులకు ప్రచారాన్ని కల్పించాలని కోరారు. స్వయం సమృద్ధ భారత్ ప్రచారంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యులు కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాని సూచించారు. ఢిల్లీలో G20 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. చంద్రయాన్-3 ప్రయోగం భారత్కు పెద్ద విజయమని, యావత్ ప్రపంచం సంబరాలు జరుపుకునే సమయమన్నారు. ఆఫ్రికన్ యూనియన్ కూడా G20కి ఆహ్వానించామన్నారు. ప్రపంచ దేశాలని భారత్ వైపే చూస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ పట్ల విశ్వాసం మరింత పెరిగిందన్నారు. 150 దేశాలకు భారత్ మందులను అందిస్తుందన్నారు. ప్రపంచ సరఫరా గొలుసుకు భారత్ విశ్వసనీయత, సమర్థవంతమైన భాగస్వామి అని అన్నారు. एक तरह से प्रीपोन हो गया है। ये फेस्टिव सीजन ऐसा होता है जब हमारी सोसाइटी भी सेलिब्रेट करती है और हमारा बिजनेस भी सेलिब्रेट करता है। और इस बार ये 23 अगस्त से ही शुरू हो गया है। और ये सेलिब्रेशन है चंद्रमा पर चंद्रयान के पहुंचने का। भारत के लूनर मिशन की सफलता में हमारी स्पेस एजेंसी इसरो की बहुत बड़ी भूमिका है, लेकिन साथ ही इसमें भारत की इंडस्ट्री ने भी बहुत बड़ा सहयोग किया है। चंद्रयान में यूज किए गए अनेक कंपोनेंट्स हमारी इंडस्ट्री ने, हमारी प्राइवेट कंपनियों ने, हमारे एमएसएमईज ने उसको आवश्यकता के अनुसार तैयार कर समय सीमा पर उपलब्ध कराए हैं। यानी ये साइंस और इंडस्ट्री दोनों की सफलता है। और इम्पोर्टेंट ये भी है, इस बार भारत के साथ साथ पूरी दुनिया इसे सेलिब्रेट कर रही है। ये सेलिब्रेशन एक रिस्पॉन्सिबल स्पेस प्रोग्राम चलाने का है। G20 బాధ్యతలను భారత్ సమర్థవంతంగా నిర్వహిస్తోందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న G20 సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఒకే వేదికపై కలిసే అవకాశం ఈ సమావేశాల్లో కలుగుతుందన్నారు. గ్లోబల్ సౌత్ అసోసియేషన్గా ప్రధాని కొనియాడారన్నారు. అభివృద్ధి ఎజెండా G20 ముఖ్య ఉద్దేశమన్నారు. We have provided direct food support to 800 million of our most vulnerable citizens and financial support to 450 million. The government's housing program has benefited about 150 million of our citizens to date, and it is growing. Affordable and accessible healthcare is today within, again, the reach of millions and growing by the day. Pension schemes cover 450 million. And the basic necessities of sanitation, electricity and water will become universal in the very near future. All of this has been made possible through the creation of a digital public infrastructure. It is the Modi government's commitment to enhance ease of living that can bind all these positive developments closely together. It is the working of this multiple axis in tandem that is now forging a new India. An India that creates its own 5G stack, an India which invents its COVID vaccine, or an India that lands near the south pole of the moon.
రైతుల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం నాంచివేత ధోరణిని అవలంబించిందని, మెజారిటీ రైతులకు రుణమాఫీ జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. ఓవైసీతో కలిసి కేసీఆర్ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని అవమానించారన్నారు. కేసీఆర్ కారు గుర్తుకు ఓవైసీ స్టీరింగ్లా ఉన్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయం సాధించి భద్రాచల రాముడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ना कार भद्राचलम जाएगी। अब भाजपा के मुख्यमंत्री कमल लेकर भद्राचलम प्रभु श्री राम के चरणों में चढ़ाएंगे। जिस कार का स्टीयरिंग ओवैसी के पास है, वो कार को, वो गाड़ी को, वो केसीआर को तेलंगाना का मुख्यमंत्री फिर से बनाना है क्या? अरे ऐसे नहीं चलेगा। जोर से बोलिए, केसीआर को मुख्यमंत्री बनाना है क्या? केवल और केवल मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का बनेगा। भाजपा के नेताओं पर अत्याचार करेंगे तो भाजपा उनके सामने आंदोलन नहीं करेगी। मोदी जी ने किसानों का बजट कांग्रेस पार्टी 22,000 करोड़ 22,000 करोड़ छोड़कर गई थी, इसको 1,25,000 करोड़ तक पहुंचाया। भाइयों बहनों, मैं इतना ही कहना चाहता हूं, एक किसान विरोधी, दलित विरोधी, महिलाओं पर अत्याचार करने वाली और युवाओं की विरोधी केसीआर की सरकार को उखाड़ कर फेंक देना है। विजय के संकल्प की मुट्ठी दीजिए। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. విద్యా దీవెన ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి చెందిన నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. 28వ తేదీ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ఆయన నగరి చేరుకుంటారు. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. నగరిలో కీళ్లపట్టులో జరిగే విద్యా దీవెన కార్యక్రమం నేపథ్యంలో బహిరంగ సభ వేదిక, హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనులను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా పరిశీలించారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లాలో 31,180 మంది తల్లుల ఖాతాలకు విద్యా దీవెనను జమ చేయనున్నారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న సినీ అవార్డులు అందజేస్తున్నట్లు సినీ రంగానికి చెందిన వారు అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ తెలిపారు. విజయవాడలో వారు మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలోని 24 కళలకు సంబంధించి ఈ అవార్డులు అందిస్తామని, ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ విజయవాడ సినీ అవార్డ్స్ సెప్టెంబర్ 30వ తారీఖు జరుగుతుంది. సభ్యులందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, మ్యూజిక్ వీడియోస్ అన్ని సబ్మిట్ చేయగలరని కోరుతున్నాం. మరియు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ దాదాపు 24 రాష్ట్రాల్లో ఉంది. 68,000 సభ్యులు కలిగి ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా అత్యధిక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్సు, ప్రొడ్యూసర్సు మరియు డిస్ట్రిబ్యూటర్సు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు కలిగిన అతిపెద్ద సామూహిక సంస్థ. మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విజయవాడ సినీ అవార్డ్స్ సెప్టెంబర్ 30వ తారీఖున జరుగుతుంది. సో సభ్యులు, సినిమా రంగానికి సంబంధించిన అందరూ కూడా దీనికి అప్లై చేసుకోగలరు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఐఎఫ్ఎంఏని హైలైట్ చేయడం. అంటే వీళ్ళు విజయవాడ సినీ అవార్డ్స్ అని చెప్పి ముందుకొచ్చారు. ఈ ఇండస్ట్రీని ఇవాళ ఈ దశకు తెచ్చినటువంటిది బాంబే తర్వాత మన విజయవాడ మాత్రమే. ఎందుకంటే పూర్ణ కామరాజు గారు, రామానాయుడు గారు ఇటువంటి ప్రముఖులు ఎందరో ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి అన్ని కూడా స్థాపించినటువంటి వ్యవస్థ ఇది. ఎందుకంటే అమరావతి రిప్రజెంట్ ఆల్ ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే విజయవాడ సినీ అవార్డ్స్ అని విజయవాడ మీద ఉన్నటువంటి
మమకారం కానీ ఒకప్పుడు ఇక్కడి నుంచి స్థాపించినటువంటి సినీ పరిశ్రమ కాబట్టి విజయవాడ సినీ అవార్డ్స్ అని పెట్టారు. కాబట్టి విజయవాడ అన్నందుకు ఇది గ్యారంటీగా విజయవంతం కావాలని చెప్పి మనందరం కూడా కోరి చాలామంది సినీ కార్మికులకి చాలా లబ్ధి పొందుతారని చెప్పి నా వంతు నేను తెలియజేసుకుంటాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ముచ్చటించే మన్ కీ బాత్ 104వ సంచిక ఈరోజు ప్రసారమైంది. ఒంగోలులోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం క్యాంపస్ 2లో ఏర్పాటు చేసిన తెరపై విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమం తమను ఎంతో ఉత్తేజితులను చేసిందన్నారు. ఎన్నో కొత్త విషయాలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. చంద్రయాన్ విజయం, మన క్రీడాకారులు సాధించిన విజయాలు, తెలుగు భాషా దినోత్సవం, ఆసియాలోకెల్లా అతిపెద్ద డైరీ వంటి ఎన్నో విషయాలను ప్రధాని వివరించిన తీరు తమకు ఎంతగానో నచ్చిందన్నారు. మన భారతదేశంలో జరుగుతున్న చాలా విషయాలను తెలుసుకున్నాం. Under our esteemed guidance of Professor B. Jairam Reddy sir, we organized this event, which is Man Ki Baat program, which is 104th program, which was by our Honorable Prime Minister. We are so excited to conduct this one, and very nice meeting was held in good atmosphere, and this event was successful, and our students were learned a lot from our Honorable Prime Minister's speech related to Chandrayaan 3 success, and so many Asian Games which are going to be achieved by our sports men's, and moreover about Baras milk industry. The students will learn these new things with the help of this speech by our Honorable Prime Minister. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శాంతి భవన్లో నిర్వహిస్తున్న ఓనం వేడుకలకు గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్ళై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాంతి భవన్ చేరుకున్న గవర్నర్కు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రశాంతి వనంలో జరిగే ఓనం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వీక్షించారు. మన్ కీ బాత్లో ప్రధాని చెప్పిన అనేక విషయాలను ఆయన అధికారులతో చర్చించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రధానమంత్రి మన్ కీ బాత్ను ఆశాంతం వీక్షించారు. ఆ తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం హరిద్వార్లో ఏర్పాటు చేసిన బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 దిగిన ప్రాంతాన్ని శివశక్తి అని పేరు పెట్టడం భారతీయ ఆధ్యాత్మిక భావనను పెంపొందించేలా ఉందని, ఈ పేరు ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పర్యటిస్తున్న ఆయన శివశక్తి పేరును ప్రధాని మంచి ఆలోచనతో పెట్టారన్నారు. హరిద్వార్ ఆధ్యాత్మిక పరంగా గాయత్రి అమ్మవారి కటాక్షంతో వర్ధిల్లుతుందని, గాయత్రి మంత్రం జపించడం వల్ల కలిగే తపోశక్తి అనంతమని పేర్కొన్నారు. वैज्ञानिक भारत के दक्षिणी हिस्से से चंद्रयान को उड़ाते हैं और भारत चंद्रमा पर पहला देश बनता है जिसका चंद्रयान दक्षिणी ध्रुव पर पहली बार कोई उतरता है तो वो भारत का चंद्रयान है। हमारी स्वास्थ्य की सोच भी बड़ी एकांकी रही। हमारी स्वास्थ्य की सोच भी बहुत ही सीमित रही। 2017 में नई स्वास्थ्य नीति आई जिसमें जोड़ा गया प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, पैलेटिव हेल्थ केयर। पहले हेल्थ को प्रिवेंट करो, उसको स्वस्थ रखो, उसको गड़बड़ न होने दो। अब हमारे यहाँ शब्द आ गया लाइफस्टाइल डिजीज, मतलब पहले लाइफस्टाइल खराब करो और फिर उसका उपचार में लो। लाइफस्टाइल अच्छा रखो,
इसकी कहीं भी चिंतन नहीं हुआ। तो पहले हमने कहा प्रिमिटिव, फिर हेल्थ को प्रमोट करो, और फिर अगर बीमार पड़ते हो तो क्योर भी करो, और कुछ ऐसी बीमारी लग जाए जो लाइलाज हो तो उसमें शरीर को किस तरीके से लंबी अवस्था तक ले जा सकते हो, इसकी चिंतन करो। पैलिएटिव। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.